కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదంటూ మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు కాకాణి పూజిత. మహిళలపై కూటమి నేతలే అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధిత మహిళకు నేటికి న్యాయం జరగలేదన్నారు. పట్టపగలే అరవ శ్రీధర్ బాధిత మహిళపై జనసేన నాయకులు దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పవన్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారామె. అంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఏ రకమైనటువంటి కార్యక్రమాల్లో, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి లేదు అని చెప్పి విచారిస్తూనే ఉన్నారు. దాన్నే అది అంతులేని కథ అనమాట. ఒక మాట అనేస్తే అది అయిపోద్ది. ఫిర్యాదు చేసింది కేవలం పవన్ కళ్యాణ్కో లేకపోతే ప్రభుత్వానికో కాదు కదా, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు కదా. పోలీసులు దాని మీద విచారణ చేపట్టారా? ఏం విచారణ చేపట్టారు? దానికి సంబంధించి ఎంతవరకు కేసు తెగినట్టు ఏమన్నా దాని నుంచి మాట్లాడే పరిస్థితి ఉందా? పోలీసులు కనీసం కూటమి పాలనలో వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించేటువంటి పరిస్థితి కూడా లేదండి. అక్కడ జరిగినటువంటి కేసు మీరు సుమోటోగా కేసు తీసుకోవాల్సింది పక్కన పెట్టేసి, బాధిత మహిళ నాకు ఇలా అన్యాయం జరిగిందని నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకుంటారా? పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు పెట్టుకొని విచారిస్తున్నామంటారా? అధికారుల దగ్గరికి వెళ్తేనో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల దగ్గరికి వెళ్తేనో మీరు మళ్ళీ పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకొని అంటారా? ఏం ఆటలుగా ఉంది ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరగడానికి? ఎంత నిర్లక్ష్యము, ఎంత లెక్కలేనితనము. మీరు ప్రభుత్వానికి పనిచేస్తున్న 10% ప్రజలకు పనిచేస్తే సరిపోయి ఉండేదండి పోలీసులు. నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయము, ఈరోజు చాలా సిగ్గుపడాల్సిన విషయము. ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు, ప్రశ్నించేటువంటి వ్యక్తుల మీద కేసులు, ప్రశ్నించే మహిళల మీద కేసులు, దాడులు. నెల్లూరు జిల్లాలో ఎన్ని కేసులు ఉన్నాయండి ఆడవాళ్ళ మీద కూడా? ఎక్కడ పోయినా అమ్మ మా మీద కేసు పెట్టారు, కావాలని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఎలాగో అలా అరెస్ట్ చేయాలి. ఆడవాళ్ళని, మహిళలని